హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లు బై ఐపీఎస్. ఫుల్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది కదండి. ఈ రోజు నుంచి అయితే డే బై డే ఫుల్ వీడియోలు వస్తాయి, తప్పకుండా చూసేసేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మండపేటకి దగ్గరలో ద్వారపూడి టెంపుల్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి కదండి, దుర్గామాత, శివయ్య, అలాగే వెంకటేశ్వర స్వామి, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ సింహం నోట్లో ఇంచి వెళ్తే దుర్గామాత టెంపుల్ వస్తుందన్నమాట. ఇక్కడ రాసుంది కూడా, మీరు చూడొచ్చు, కనకదుర్గాదేవి ఆలయం అని. నేనైతే వీడియో తీయడానికి చాలా కష్టపడ్డానండి. ఎక్కడా కూడా వీడియోలు తీనివ్వట్లేదు, ఫోటోలు తీనివ్వట్లేదు అనమాట. నేను చాలా సీక్రెట్గా తీసిన వీడియోలు ఇవన్నీ కూడా అంత క్లారిటీగా లేకపోవచ్చు, అయినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నవగ్రహాలు, అలాగే ఇక్కడ తులాభారం కూడా వేస్తున్నారనమాట. అది కూడా పట్టిక బెల్లంతో. దసరా కదండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాగే భవానీలు అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే సాయిబాబా టెంపుల్ పక్కనే ఉన్నాయండి అన్ని టెంపుల్స్ కూడా. అలాగే పెద్ద విష్ణుమూర్తి విగ్రహం అన్నమాట. ఇలా పవలిస్తూ ఉన్న విగ్రహం ఎవరు చెక్కారో కానీ చాలా బాగా చెక్కారు కదండి. అలాగే నందీశ్వరుడు, పక్కనే శివయ్య. ఇంకా కట్టడం జరుగుతూ ఉందండి. నాకు తెలిసి కార్తీక మాసంలో కల్లా అయిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా చూడొచ్చు మీరు నందీశ్వరుణ్ణి. అలాగే కాళికామాత, అలాగే అమ్మవారు చూస్తున్నారు కదా, ఇక్కడ పవలిస్తూ ఉన్న విగ్రహం అన్నమాట. అలాగే వినాయకుడు, రథము, రెండు ఎలుకలు లాగుతున్నట్టు ఇలా చెక్కారనమాట. చాలా చాలా బాగుంది కదండి. ఒకవేళ మీరు అటు సైడ్ వెళ్తే కనుక తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్స్ని. అలాగే శివయ్య టెంపుల్ చాలా పెద్ద లింగం అన్నమాట. 3 ఫ్లోర్స్ ఉంటుంది ఈ లింగము. లింగం ఎదురుగా అనమాట ఈ నందీశ్వరుడు. ఇదిగోండి, మేము పైకి వెళ్తున్నాము. పైన కూడా చూస్తున్నారు కదా, ఇది పైనుంచి తీసిన వీడియో అనమాట. శివయ్య చూస్తున్నారు కదా, ఎంత బాగా ఉందో కదండి. మండపేట నుంచి ద్వారపూడికి 15 మినిట్సేనండి జర్నీ. నాకైతే ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసి 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా కడుతున్నారు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. నటరాజ స్వామి, అలాగే కృష్ణుడు, అర్జునుడు రథం అన్నమాట. ఎంత బాగా చెక్కారోనండి అసలు. అన్నీ కూడా ఉన్నాయి. సూర్యుడు, అలాగే నెమలిలు. అసలు రథం చూస్తే నాకు అసలు ఇంత బాగా చెక్కారు, అసలు చెక్కిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత బాగా చెక్కారనమాట. ఈవినింగ్ పూట అయితే ఇంకా ఇంకా బాగుంటుంది లైటింగ్స్తో. ఇక్కడ చూడొచ్చు మీరు కృష్ణుడు, అలాగే అర్జునుడు, గుర్రాలు. పక్కనే వెంకటేశ్వర స్వామి అద్దాల గుడి అనమాట. ఫోన్లు అలౌ చేయలేదు, స్టార్టింగ్లోనే తీసేసుకున్నారు వాళ్ళు చెక్ చేసి మరి. ఆ పక్కన చూస్తున్నారు కదా, ఆ టెంపులే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాగే ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మన్నాడైతే ద్రాక్షారామం వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ అనమాట. అలాగే శివయ్య టెంపుల్.
లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే గార్డెన్ ఉంటుందన్నమాట. ఆ గార్డెన్లో అన్నీ కూడా తాబేళ్ళు, చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి, పెద్ద తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీటిని పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. నక్షత్రపు తాబేళ్ళు కదండి ఇవి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీటితో. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న తాబేళ్ళు. ఈ తాబేలు చూస్తున్నారా ఎంత పెద్ద తాబేలు ఉందో. అలాగే గుడి లోపలికి వెళ్తుంటే వినాయకుడు అనమాట. గుడి మొత్తం నేను తీయలేదండి, ఎందుకంటే ఫోను వీడియో తీయడానికి అలౌ చేయలేదు. గుళ్ళో కూడా అమ్మవారిని నిలబెట్టారనమాట. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ ఈ టెంపుల్. ఇదిగోండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. స్పష్టంగా అయితే మీకు శివలింగాన్ని నేను చూపించలేదు, చూస్తున్నారు కదా ఇలా అయితే మీకు చూపిస్తున్నాను. చాలా పెద్ద లింగం అన్నమాట. టూ ఫ్లోర్స్ ఉంటుందన్నమాట ఈ లింగము. పూర్వకాలం స్వయంగా వెలిసిన లింగం అన్నమాట. ఈ పెరుగుతూ వస్తుంటే లింగాన్ని పైన మేకతో కొట్టారంటే అండి, అప్పటి నుంచి లింగం పెరగడం ఆగిపోయిందంటే అండి. చాలామంది భవానీలు ఉన్నారు ఇక్కడ కూడా. పైన దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. కిందైతే అమ్మవారిని నిలబెట్టారని చెప్పాను కదండి. మేము వెళ్ళిన రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. మీరు కింద ఫ్లోర్లో లింగం చూశారు కదా, పై ఫ్లోర్లో అయితే చూపించలేకపోయాను, ఏమనుకోకండి. వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత చుట్టూరు కూడా చిన్న చిన్న విగ్రహాలు. చాలా పాత గుడి అండి. ఆ కట్టడం కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు. 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ఒకవేళ మీరు అటు సైడ్ వెళ్తే తప్పకుండా మీరు ఈ గుడికైతే వెళ్ళండి, ద్రాక్షారామం. మండపేటకి 1 అవర్ జర్నీ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పాతకాలం నాటి గుడో. దసరా కదండి, అస్సలు ఖాళీ లేవు గుళ్ళు. ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుందన్నమాట. ప్రతి గుళ్ళో కూడా అన్నదానం జరుగుతుంది. ఇంకా ఇక్కడ కూడా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. ఇదిగోండి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరుడు, అలాగే ధ్వజస్తంభం. ఇంకా మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. రావి చెట్టు చుట్టూరు కూడా నాగసర్పాలు, అలాగే రావి చెట్టు కింద నందీశ్వరుడు, అలాగే శివలింగము. 3, 5, 9, 11 ఎన్ని వేయగలిగితే అన్ని చెంబుల నీళ్లు గనక పోసుకుంటూ మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట. నేను కూడా పోసాను అనుకోండి. ఇదిగోండి ఈ కొలంలోనే తీసుకొచ్చి అయితే పోస్తున్నారు. ఇంకా పక్కనే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము, సూర్యనారాయణమూర్తి టెంపుల్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నేను చాలా సీక్రెట్గా తీయాల్సి వచ్చింది వీడియో. ఎక్కడ కూడా వీడియోస్ తీయనివ్వట్లేదు.
ఫోన్ పట్టుకొని నడవడం కదండి, అందుకనే చెప్పి వీడియో అయితే ఇలా మూవ్ అవుతుంది. బయట ఉన్న ధ్వజస్తంభం అంత క్లియర్గా వీడియో తీయలేకపోయాను, కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ సూర్యనారాయణ మూర్తినైతే వీడియో తీశానన్నమాట. ఎలాగైతే లోపల దర్శనానికైతే వెళ్తున్నాము. ప్రతి చోట కూడా జనం అయితే చాలామంది ఉన్నారండి. దసరా కదండి, భవానీలు చాలామంది ఉన్నారు. ఇదిగోండి సూర్యనారాయణమూర్తి, ఇది వచ్చేసి బయట అనమాట. ఇక్కడ మీరు కృష్ణుడు విగ్రహం కూడా చూడొచ్చు, సిల్వర్ కలర్లో. ఎంత బాగున్నాడో కదండి కన్నయ్య. ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట, రాముడి టెంపుల్, హనుమంతుడు. ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది. చిన్న టెంపులేనండి. చిన్న టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్స్, అన్ని టెంపుల్స్ కూడా అన్నదానం జరుగుతుంది. కింద అయితే దర్శనానికి సీతారాముడు లక్ష్మణుడు అయితే ఉన్నారు. ఫోటోలు అయితే తీయనివ్వలేదు, వీడియోలు కూడా. పైన వచ్చేసి అద్దాలతో కట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సీక్రెట్గా తీసినవి, మీకు చూపిద్దాం కదా అని. చూస్తున్నారు కదా ఎంత బాగా చెక్కారోనండి అసలు. గోపురం అంతా కూడా విగ్రహాలు. ఇది వచ్చేసి పైన అనమాట. పర్మిషన్ అడిగి అయితే వీడియో తీసాము. సీతారాముడు లక్ష్మణుడు అసలు ఎంత బాగా చెక్కారో అసలు. అద్దాల మండపం అనమాట ఇదంతా కూడా. కొబ్బరి బొండాల మీద సీత రాముడి పేర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట, అంత బాగుంటుంది టెంపుల్. చుట్టూ అంతా కూడా అద్దాలతోనే కట్టారు. ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్కలా కనిపిస్తాము, లావుగా, సన్నగా, పొట్టిగా, అలాగే సగభాగం ఒకవైపు, సగభాగం ఒకవైపు. ఇక్కడ చూస్తున్నారు కదా, గోపురం పైభాగం అనమాట ఇది. ఎక్కడైనా ఈ విధంగా చూసారా మీరు? ఒకవేళ చూస్తే కామెంట్ చేసి చెప్పండి. హాలిడేస్ అప్పుడు ఒక 2-3 రోజులు ఇలా ప్లాన్ చేసుకొని టెంపుల్స్కి అయితే వెళ్తే కనుక పిల్లలకి మన సంస్కృతి గురించి కూడా బాగా తెలుస్తుందనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూ కూడా అద్దాలండి అసలు. దీనికైతే టికెట్ తీసుకున్నారు. ఎంత అనేది నాకైతే తెలీదు, మా వారు తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారా, అద్దాల్లో చూసుకుంటూ పిల్లలైతే మురిసిపోతున్నారనమాట. చాలామంది కూడా ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. మీరు కూడా అటు సైడ్ వెళ్తే గనక తప్పకుండా చూడండి టెంపుల్స్ని. మేమైతే ఆటో కట్టించుకొని ఇవన్నీ కూడా ఒకరోజు అయితే చూసామన్నమాట. అసలు ఈ కట్టడం ఎవరు కట్టారో కానీ అద్భుతంగా కట్టారు కదండి. మనం గోపురం చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేసే విధంగా కట్టారనమాట. ఈ అద్దాల మండపంలోనే చాలాసేపు చూసామన్నమాట మేము. ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు. ఇక్కడ చూస్తున్నారు కదా, విగ్రహాలు ఎంత బాగా చెక్కారో. మేమైతే పైకి వెళ్తున్నామన్నమాట. పైన గోపురం చుట్టూరు కూడా మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది కూడా ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
ఒకవేళ ఇటు సైడ్ వెళ్తే కనుక అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఇంకా దగ్గరలో ఉన్న శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకో శివయ్య టెంపుల్ అనమాట ఇది. అక్కడ కూడా తాబేళ్ళు ఉన్నాయి. పిల్లలు దాన్ని పట్టుకొని ఆటలాడుకుంటున్నారు. మా తోటకోడి పిల్లోడు భయపడుతున్నాడు అనమాట పట్టుకోవడానికి. వాడు చూడండి ఎలా పట్టుకుంటున్నాడు. మా పెద్దబాబు పడిపోతుందిరా సరిగ్గా పట్టుకో అని చెప్పి అయితే చెప్తున్నాడు. ఇదిగోండి మా చిన్న బాబు అయితే పట్టుకోవడానికి కింద పెట్టేసే అన్నయ్య అని చెప్పాడనమాట. మా చిన్నబాబు అయితే పట్టుకున్నాడు. వీడు పట్టుకున్నాక మా తోటికోడలి పిల్లోడికి ధైర్యం వచ్చి పట్టుకున్నాడు. ఇది గుడి చుట్టూరు ఉన్న విగ్రహాలన్నమాట. అలాగే ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి. చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే. వినాయకుడు లాస్ట్ మూమెంట్లో క్లోజ్ చేశారు గుడి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.